Hi students, today we are going to discuss RRB NTPC test number 55 and question number 71 to 100. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్ యాజ్ యూజువల్ మనకి ఏంటంటే వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ సిమిలారిటీస్ ఉన్న లాజిక్ ప్రకారం ఉన్న ఆప్షన్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమనండి. పెస్టిసైడ్ ప్లాంట్ అంటే ప్లాంట్కి సో రక్షణ కోసం ఏంటంటే మనం ఏంటంటే సో లేదంటే గ్రోత్ కోసం పెస్టిసైడ్స్ వాడతామండి. అదేవిధంగా ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏంటంటే సూటబుల్ ఆప్షన్ ఏంటంటే వ్యాక్సినేషన్ ఈజ్ టు బేబీ యొక్క గ్రోత్ లేదా బేబీ యొక్క సో మనకి ఏంటంటే వెల్ఫేర్ కోసం అంటే వ్యాక్సినేషన్ చేయించాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ సూటబుల్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అంటే దట్ మీన్స్ పెస్టిసైడ్ ప్లాంట్కి ఏ విధంగా పెస్టిసైడ్ నెక్స్ట్ ఏంటంటే సో బేబీకి సో వ్యాక్సినేషన్ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ మనకి ఏదైతే లాజిక్ మనకు ఓపెన్ అవుతుందో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి. ZA XC VE TG అంటే దట్ మీన్స్ 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఆపోజిట్ పేర్ ఆఫ్ లెటర్స్. ఆపోజిట్ పేర్ ఆఫ్ లెటర్స్ మనం నేర్చుకున్న ఆల్ఫాబెట్స్లో ఫార్వర్డ్ ఆర్డరు రివర్స్ ఆర్డరు ఆపోజిట్ పేరు ప్లస్ ఆర్ మైనస్ అని తెలుసు కదా. ఆపోజిట్ పేర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఆపోజిట్ పేర్ అప్లై చేస్తే ఎస్ ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు సో హెచ్ అంటే మన ఆన్సర్ హెచ్తో స్టార్ట్ అవ్వాలి. హెచ్తో స్టార్ట్ అయిన ఆన్సరు సో 1లో లేదు 3లో లేదు 4లో లేదు ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. మరి ఒకటే ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మనం చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు కదా. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ 4కి 12కి మధ్య కరస్పాండ్ రిలేషన్స్ సో మెనీ రిలేషన్స్ అండ్ సో మెనీ ఆన్సర్స్ అండి. బట్ డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని ఆన్సర్ ఎప్పుడైనా కానీ నెంబర్ అనాలజీ వర్కౌట్ చేయాలి. ఇక్కడ ఏ లాజిక్ ఇచ్చాయంటే n² - n అనే ఫార్మేషన్తో రాశాడు. 4² - 4 ఈజ్ ఈక్వల్ టు 12 అదండి లాజిక్. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే 5² - 5 ఈజ్ ఈక్వల్ టు 20. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. క్వశ్చన్ నెంబర్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. రెడ్ బ్రౌన్ గ్రీన్ ఎల్లో ఇచ్చిన 4 కలర్స్లో మనకేంటంటే ఆడ్ మ్యాన్ ఒకటితో పికప్ చేయమంటున్నాడు. ఒక దాన్ని మనం ఆడ్గా పికప్ చేస్తున్నామంటే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది 3 కాంబినేషన్స్ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవ్వాలండి యాక్చువల్గా. ఓకేనా, ఆ కాన్సెప్ట్ వైలేట్ కాకూడదు. ఓకే, రెడ్ బ్రౌను గ్రీను ఎల్లో అనేది చూడండి, రెడ్ అనేది గ్రీన్ అనేది ఎల్లో అనేది వన్ ఆఫ్ ద కలర్స్ ఆఫ్ విబ్జిఆర్. విబ్జిఆర్ అంటే వైలెట్ ఇండిగో నెక్స్ట్ వచ్చింది బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్. వేర్ యాజ్ బ్రౌన్ కలర్ ఈజ్ నాట్ ఇన్ విబ్జిఆర్, ఈజ్ నాట్ ఇన్ స్పెక్ట్రమ్ కలర్స్. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. 75. సో దిస్ ఈజ్ లెటర్ సో క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన సీక్వెన్స్లో అన్ని లెటర్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ సెలక్షన్లో మనకి ఎక్కడ ఫేవరబుల్గా చేసుకోవచ్చు అండి. ఓకే చూడండి, FG CDE తీసేసి F ఇస్తున్నాడు లాస్ట్ లెటర్కి, JK కాన్సిక్యూటివ్, VW కాన్సిక్యూటివ్. మరి అన్ని గ్రూపుల్లో ఫస్ట్ అండ్ లాస్ట్ కాన్సిక్యూటివ్ అయితే వేరేస్ ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అండి. ఏం చేస్తున్నట్టు చెప్తాను చూడండి. ఉన్న సీక్వెన్స్లు అన్నింటిలో కూడా మనకు లాజిక్ ఏంటంటే 1,0.75, 0.5 అంటే అదే 0.5, 1.25 అంటే లాజిక్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 0.25, ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ 0.25, ఇక్కడ డిఫరెన్స్ ఎంత పెరిగింది 0.75 పెరిగింది. ఇక్కడ ఏమో మనకేంటంటే చూడండి, ఇక్కడ ఎంతైతే వస్తుందో డిఫరెన్స్ దానికి ఇది 3 times ఎక్కువ వస్తుంది. అన్నిట్లో అదే క్యారెక్టర్ అనమాట, అన్నిట్లో అదే క్యారెక్టర్. అదేవిధంగా చూడండి 4325 కదా, 4325 కదా, డిఫరెన్స్ -1, డిఫరెన్స్ సో 3 అనమాట. అంటే చూడండి ఈ 2 నెంబర్తో కంపేర్ చేస్తే అది రిలేషను ఇంటూ 3 రిలేషను. సేమ్ క్యారెక్టర్ ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ వన్ 2, 1.5, నెక్స్ట్ ఏంటంటే 1, 2.5 అంటే గ్యాప్ చూడండి, గ్యాప్ 0.5 గ్యాప్ తగ్గింది మైనస్,
గ్యాప్ 0.5 తగ్గింది. సో ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే గ్యాప్ 1.5 పెరిగింది. 0.5తో కంపేర్ చేసి 1.5 త్రిబులే కదా యాక్చువల్గా, థ్రైసే కదా యాక్చువల్గా. ఎస్, అన్ని నెంబర్స్లో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. వేరే థర్డ్ ఆప్షన్లో ఆ లాజిక్ లేదు. చూడండి 1, 4, 2, 8 అంటే డిఫరెన్స్ చూడండి 3, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 6 యాక్చువల్గా. సో ఈ రెండింటితో కంపేర్ చేసి 3 టైమ్స్ ఉండాలి యాక్చువల్ అనమాట. 3 టైమ్స్ 2, 3, 6 బాగానే ఉంది, కానీ 3, 3 is 9 కదా యాక్చువల్గా. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఫస్ట్ డిఫరెన్స్ సెకండ్ డిఫరెన్స్ సిమిలర్గా వచ్చి థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ డిఫరెన్స్ సెకండ్ డిఫరెన్స్ కంపేర్ చేస్తే థ్రైస్ అవుతుంది యాక్చువల్గా, కానీ అక్కడ థ్రైస్ కావడం లేదు యాక్చువల్గా. సో దట్ ఈస్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ అన్నాడు. ఓకే, NEST, NEST, NECK, NEA అన్నాడు, NEA అన్నాడు. ఏ ముందు రావాలా, సి ముందు రావాలా, ఎస్ ముందు రావాలంటే ఏనే ముందు రావాలా. దాంట్లో కూడా NEAT, NEAR, ఆర్ ముందు రావాలి, టీ ముందు రావాలంటే ఎస్ ఫస్ట్ 4 రావాలా, తర్వాత 3 రావాలా. 4, 3 కాంబినేషన్తో ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు కదా. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఎలిమినేషన్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 78. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. కేవలం లెటర్కి మధ్య ఉన్న డిఫరెన్సే కాన్సెప్ట్ అనమాట. సో చూడండి DIN క్వశ్చన్ మార్క్ కదా. D అంటే 4, I అంటే 9, N అంటే 14. రిలేషను +5, రిలేషన్ +5, రిలేషన్ +5 అంటే 14 + 5 = 19. 19 కరస్పాండింగ్ = ఎస్. మన ఆన్సర్ ఎస్తో స్టార్ట్ అవ్వాలి. ఎస్తో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 4లో ఉంది. 2 ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్. ST కామన్, ST కామన్. లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. లాస్ట్ లెటర్ B అంటే 2, G అంటే 5, L అంటే 12. ఏముంది రిలేషన్ +5. చూడండి B అంటే 2, G అంటే 5 అనమాట. దట్ మీన్స్ ఏంటంటే యాక్చువల్గా సో G అంటే 7 కదా, సారీ 7 కదా, +5, దెన్ +5 = 12 + 5 = 17. 17 కరస్పాండింగ్ Q రావాలా, P రాకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నథింగ్ బట్ డిఫరెన్స్ +5 ఈచ్ లెటర్కి. ఓకేనండి. నెక్స్ట్ సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి. 79 నెంబర్ సిరీస్ క్వశ్చన్. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒకసారి చూడండి. 5కి 10కి మధ్య రిలేషన్ ఏమో ×2, 10కి 13 మధ్య రిలేషన్ +3, మళ్ళీ 13 కాస్త 26 అయింది అంటే ×2, 26 29 అయింది +3, 29 58 అయింది ×2, నెక్స్ట్ +3, ఒకసారి ×2, ఒకసారి +3, ×2 +3, ×2 +3. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ×2 చేయాలి. 61 × 2 = 122 అవర్ ఆన్సర్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. ఏ మ్యాన్ ఈజ్ ఎంగేజ్డ్ ఫర్ ప్లాంటింగ్ ట్రీస్ ఫర్ 10 hours. హీ ప్లాంట్స్ 10 trees in an hour. He takes rest for 30 minutes. After every hour, how many trees does he plant in 10 hours? ఓకే, గంటకి 10 trees ఏంటంటే సో అతను ఏంటంటే మనకేంటంటే నాటుతున్నాడు యాక్చువల్గా. ఓకేనా, గంటకి 10 trees అనమాట. 10 trees ఒక 1 hour అయిన తర్వాత ½ an hour రెస్ట్ తీసుకుంటాడంట. అంటే వాడు ఏమడిగాడంటే హౌ మెనీ ట్రీస్ డస్ హీ ప్లాంట్ ఇన్ 10 hours. 10 hours టైంలో ఎన్ని ట్రీస్ నాటాడు అన్నాడు యాక్చువల్ అనమాట. అంటే దట్ మీన్స్ ఏం లేదండి, టోటల్గా 1 hourకి 10 plants, నెక్స్ట్ ½ an hour రెస్ట్ అనమాట. అంటే దాని అర్థం ఏంది, 1.5 hourకి 10 plants కదా CSRను. 1.5 hourకి 10 plants అంటే దట్ మీన్స్ ఏంటంటే సో సపోజ్ చూడండి 1.5 hour 10 plants అంటే దట్ మీన్స్ 1.5 hourకి 10 plants. 100 కుదరదు, 50 కుదరదు, 70 అనుకోండి సపోజ్. 70 అంటే దట్ మీన్స్ ఏంటంటే సో 1.5 hour లెక్కన మనకి ఏంటంటే దట్ మీన్స్ 70 అంటే దట్ మీన్స్ ఏంటంటే అవర్కి 10 కాబట్టి 7 hours సో మనకేంటంటే 7 × 10 = 70 plants. నెక్స్ట్ ఏంటంటే ప్రతి అవర్కి కూడా ఏంటంటే మనకి ఏంటంటే ½ an hour రెస్ట్ కాబట్టి 7 × ½ = 3.5 hours. అంటే దట్ మీన్స్ 10 hours. 10 hourకి 70 plants. నెక్స్ట్ వచ్చి ½ an hour రెస్ట్ కదా, దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 10 hours, ½ an hour రెస్ట్. 10 plants మనకేంటంటే 1 hourకి 10 plants, ½ an hour రెస్ట్. మళ్ళీ 1 hourకి 10 plants, ½ an hour రెస్ట్. మళ్ళీ 1 hourకి 10 plants, ½ an hour రెస్ట్. టోటల్గా మనకేంటంటే 7.5 hourలో మనకేంటంటే 10 plants నాటుతాడు. 7.5 hour అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం ఏంటంటే ½ an hour తీసేసాం అనుకోండి యాక్చువల్గా రిమైనింగ్ మనకి 70 plants అనమాట. 70 plants. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అనమాట. ఏమి లేదండి చూడండి 10 plantsకి ఏంటంటే మనకేంటంటే 1.5 hour, దట్ మీన్స్ 1.5 hour అనమాట యాక్చువల్గా. అట్లా దట్ మీన్స్ 70 plants కాబట్టి ఏంటంటే 7.5 అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే
సో 10 అవర్స్. సో 10 అవర్స్ అన్నాడు. 10 అవర్స్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ 7 అవర్స్‌కి 7 వచ్చేస్తది. నెక్స్ట్ ఏంటంటే 3½ అవర్ అంట. 3½ అవర్. సేమ్ 3½ అవర్‌లో 7 + 3 = 10 అవర్స్. నెక్స్ట్ వచ్చే హాఫ్ అన్ అవర్ మనం ఏంటంటే ఆ రెస్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అడిగింది 10 అవర్సే కాబట్టి. కాబట్టి 10 అవర్స్ టైంలో 70 ప్లాంట్స్ సో నాటుతాడండి. దట్స్ ఆల్, అంతే, ఇంకేం లేదు. 1½ అవర్‌కి 10 ప్లాంట్స్, దట్స్ ఆల్. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 81. ఓకే, దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ అండి. గోలు ఈ సన్ ఆఫ్ బోలా. ఇదిగోండి, గోలు ఈ సన్ ఆఫ్ బోలా. ఓకే, శీతల్ ఈజ్ డాటర్ ఆఫ్ గోలు. శీతల్ ఈజ్ డాటర్ ఆఫ్ గోలు. డాటర్ ఆఫ్ గోలు. చిత్ర ఈజ్ డాటర్ ఆఫ్ దిలీప్. ఓకే, యుద్ధం ఒక నిమిషం. చిత్ర ఈజ్ డాటర్ ఆఫ్ దిలీప్ అండ్ దిలీప్ ఈజ్ బ్రదర్ ఆఫ్ బోలా. దిలీప్ ఈజ్ బ్రదర్ ఆఫ్ బోలా. బ్రదర్ ఆఫ్ బోలా. చిత్ర ఈజ్ డాటర్ ఆఫ్ దిలీప్. చిత్ర ఈజ్ డాటర్ ఆఫ్ దిలీప్. చిత్ర ఈజ్ డాటర్ ఆఫ్ దిలీప్. హౌ ఈజ్ చిత్ర రిలేటెడ్ టు శీతల్? హౌ ఈజ్ చిత్ర రిలేటెడ్ టు శీతల్? శీతల యొక్క ఫాదర్ యొక్క సిస్టర్. ఫాదర్ యొక్క సిస్టర్ ఏమవుతారు? ఆంట్ అవుతారు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. Go for next question. Okay, so from the given alternative words, we select the word which cannot be formed using the letters of the given word. photosynthetic. photosynthetic అనే వర్డ్ ఇచ్చాడు. దాంట్లో నుంచి మనకి ఏంటంటే ఫార్మేషన్ కాని వర్డ్ అంటున్నాడు. యాక్చువల్గా THO ఈజ్ దోస్ ఫాలో అవుతుంది. SENT సెంట్. SCENT సో ఎస్ ఫాలో అవుతుంది. PRONE ప్రోన్ ఫాలో కాదు. వై? బికాస్ ఆర్ అనే లెటరు ఫోటోసింథటిక్ అనే బేస్ వర్డ్లో లేదు కాబట్టి దట్ ఈస్ వై. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. 83. In a code language 3, 4, 5, 6 rope and 1, 5, 5, 2, 6 is equal to apple. Then ఏంటంటే సో 5, 4, 6, 1, 3 దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ కోడ్ అండి, ఇంకేం లేదు. సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకేం లేదు. సో చూడండి, 5, 4, 6, 1, 3కి కరస్పాండింగ్. సో 3, 4, 5, 6 రోప్ అంటే 5 అంటే దట్ మీన్స్ పి, 4 అంటే ఓ. మన ఆన్సర్ పిఓతో రావాలా. పిఓతో ఉన్న ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన నెసిటీ లేదు కదా. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నథింగ్ బట్ కాన్సెప్ట్ అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. ఆడు ఏ లెటర్కి ఏ నెంబర్ ఇచ్చాడో అవే లెటర్స్ మనం సబ్స్టిట్యూట్ చేయడం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. సో దిస్ ఈజ్ సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ సింప్లిఫై చేయాలి. ఓకే, 16 డివైడ్ బై అంటే దట్ మీన్స్ డివైడ్ బై మీన్స్ సో మైనస్. Divide by means plus. Into means minus. Then minus means divide by. Then plus means into. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దామండి. 16 + 4 - 10 డివైడ్ బై 5 × 8. 5 2s 2 8s is equal to 16. +16 - 16 పోతే రిమైనింగ్ మిగిలింది ఎంత? 4 కదా. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ కాబట్టి ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. దాన్ని మనం టచ్ చేయగలగాలి. ఓకే, చూడండి, ఏం చేస్తానంటే 5 × 4 × 3 = 70 ఎలా వచ్చిందంటే 5 × 4 రియల్గా 5 × 4 × 3 = 60 వస్తుంది. యాక్చువల్గా 60 వస్తుంది. 60 వస్తే వాడు ఏం చేస్తాడు? 10 ఇస్తున్నాడు. అంటే అడిషనల్గా 10 యాడ్ చేశాడు. అదేవిధంగా 6 × 5 × 4 = 120. 120 అయితే ఈసారి 20 యాడ్ చేస్తున్నాడు. సెకండ్ ఈక్వేషన్కి సో 20 యాడ్ చేస్తున్నాడు. 20 సెకండ్ ఈక్వేషన్ 20 యాడ్ చేస్తున్నాడు. దెన్ థర్డ్ ఈక్వేషన్ 7 × 6 × 5 సో 7 6 42, 42 5 ఈజ్ ఈక్వల్ టు 210. దానికి ఎంత యాడ్ చేయాలి? ఈసారి 30 యాడ్ చేయాలి మనం. 30 యాడ్ చేస్తే 240 రావాలా. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఈక్వేషన్కి ఏమో 10 యాడ్ చేశాడు. సెకండ్ ఈక్వేషన్కి 20 యాడ్ చేశాడు. థర్డ్ ఈక్వేషన్కి 30 యాడ్ చేస్తాం. అవర్ ఆన్సర్ ఈజ్ 240, అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్
బాక్స్ టైప్ పజిల్ అండి. బాక్స్ టైప్ పజిల్‌లో రిలేషన్ రో వైస్ రిలేషనా, కాలమ్ వైస్ రిలేషనా అనేది అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి యాక్చువల్‌గా. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చెప్తాను వినండి యాక్చువల్‌గా. సో, 8, 13, 72, 117 ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కాలమ్ థర్డ్ కాలమ్ అనమాట. 8 ఈజ్ ఈక్వల్ టు 72. అదే విధంగా 13 ఈజ్ ఈక్వల్ టు 117. దట్ ఈస్ ద రిలేషన్. 21 ఈజ్ ఈక్వల్ టు 189. 7 ఈజ్ ఈక్వల్ 63. 4 ఈజ్ ఈక్వల్ టు 36. అదేవిధంగా 6 ఈజ్ ఈక్వల్ టు 54. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫస్ట్ కాలంలో నెంబరు, థర్డ్ కాలం నెంబరు, సెకండ్ కాలం నెంబరు, ఫోర్త్ కాలం నెంబరు ఇంటూ 9 మల్టిపుల్ చేస్తున్నాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. చూడండి, డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. సో ఏమంటున్నాడంటే దీపు స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ ఏ అండ్ మూవ్స్ 2 కిలోమీటర్స్ టువార్డ్స్ సౌత్. 2 కిలోమీటర్స్ సౌత్ అంటే ఇద్దండి, 2 kilometers south. Then he turns right and moves half kilometer. Half kilometer and right. Okay. Right and clockwise direction. Again he takes a right turn and walks 2 kilometers. 2 kilometers. So now he takes a left turn and walks 3 kilometers. Left turn 3 kilometers ante means left hand anti-clockwise direction 3 kilometers. 3 kilometers. హౌ ఫార్ ఈసీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అన్నాడు. చూడండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఇదిగోండి, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ డిస్టెన్స్ మొత్తం కావాలి మనకి, ఆ డిస్టెన్స్ మొత్తం. ఇదొక 3, ఇదొక 0.5. కాబట్టి ఆన్సర్ 3.5 kilometers. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. సో గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 88. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ ప్యారెట్స్ ఆర్ చిక్స్. ఇదిగోండి, ఆల్ ప్యారెట్స్ ఆర్ చిక్స్. ఆల్ బోట్స్ ఆర్ చిక్స్. ఆల్ బోట్స్ ఆర్ చిక్స్. ఓకేనా? ఇలా ఉండొచ్చు. ఇంకా డయాగ్రాము ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి, బేసికల్గా ప్యారెట్స్ అయినా బోట్స్ అయినా చిక్స్లా ఉండాలా, ఇలా ఉండొచ్చు. సో లేదంటే ఈ రెండు ఇలా ఇంటర్సెక్షన్ కూడా కావచ్చు. ఇన్ని రకాల డయాగ్రామ్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు వాటి మధ్య ఏది డెఫినెట్ కంక్లూజన్ డిరైవ్ చేయలేము. కాంట్రడిక్షన్, కాంప్లిమెంటరీ పేర్. ఓకే, వెళ్దానండి, ఆన్సర్కి వెళ్దానండి. సమ్ బోట్స్ ఆర్ ప్యారెట్స్. ఇలా ఉంటే సమ్ బోట్స్ ఆర్ ప్యారెట్స్, ఇలా ఉంటే నో బోడీస్ ప్యారెట్, ఇలా ఉన్నా నో బోడీస్ ప్యారెట్. కాబట్టి కన్ఫర్మేషన్ కాదు, కాబట్టి 1 does not follow, మన ఆన్సర్ కాదు. తర్వాత సమ్ చిక్స్ ఆర్. సో సమ్ చిక్స్ ఆర్ ఏమంటున్నా అంటే యాక్చువల్గా సో ప్యారెట్స్ అన్నాడు. ఎస్, సమ్ చిక్స్ ఆర్ ప్యారెట్స్, ఆబ్వియస్లీ రైట్. ఇదిగోండి, సమ్ చిక్స్ ఆర్ ప్యారెట్స్. ఆల్ ప్యారెట్స్ ఆర్ చిక్స్ అయితే కన్వర్షన్లో సమ్ చిక్స్ ఆర్ ప్యారెట్స్, ఆబ్వియస్లీ రైట్. ఓన్లీ కంక్లూజన్ టు ఫాలో. ఓన్లీ కంక్లూజన్ టు ఫాలో ఎక్కడుందో మనకి ఆప్షన్లో. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 89. So M is the sister of N. How is N related to O? చూడండి, M is the sister of N. M is the sister of N అంట అని ఇచ్చేసాడు ఇన్ఫర్మేషన్లో. How is N related to O అన్నాడు. టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ నెసరీ అన్నాడు యాక్చువల్గా. సో M is sister of N ఇచ్చున్నాడు యాక్చువల్గా. ది డాటర్ ఆఫ్ M is ది, చూడండి, ది డాటర్ ఆఫ్ M. ది డాటర్ ఆఫ్ M ఎవరో మొత్తానికి డాటర్. The daughter of M is the granddaughter of O. Is the granddaughter of O. ఇదిగోండి, granddaughter of O. ఓకే, అలా ఉంచండి. ఓన్లీ వన్ ద్వారా M is the sister of N అన్నాడు. M is the sister of N అంటే చూడండి, M is the sister of N అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అడిగిన క్వశ్చన్ N రిలేటెడ్ టు O అన్నాడు. N అనే పర్సన్ ఓకే ఏమవుతారంటే జెండర్ లేదు కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి ఓన్లీ వన్ పనికిరాదు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ N ఈజ్ ద బ్రదర్ ఆఫ్ M. N ఈజ్ ద బ్రదర్ ఆఫ్ M. ఇప్పుడు రెండోది కూడా తీసుకుంటే అడిగిన క్వశ్చన్ ఏమన్నా అంటే టు ఆన్సర్ ద క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నెసరీ అన్నారు. N రిలేటెడ్ టు O. N అనే పర్సన్ ఓకే ఏమవుతారంటే సో వీళ్ళిద్దరు సిబ్లింగ్ కాబట్టి సన్ అవుతారు. ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎలా వస్తుంది యాక్చువల్గా మనకి ఏంటంటే బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ ద నెసరీ. సో అవర్ ఆన్సర్ ఈజ్
ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రెండు స్టేట్మెంట్స్ ఉంటేనే మనం ఎన్ అనే పర్సన్ ఓకే ఏమవుతారో మనం చెప్పగలుగుతున్నాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్. చూడండి, సమ్ ఎలిఫెంట్స్ ఆర్ లైన్స్. సమ్ లైన్స్ ఆర్ క్యామెల్స్. సమ్ లైన్స్ ఆర్ క్యామెల్స్. ఓకే, దట్స్ ఆల్, అంతే. సమ్ ఎలిఫెంట్స్ ఆర్ క్యామెల్స్. ఏమన్నా ఎలిఫెంట్స్కి క్యామెల్స్కి డైరెక్ట్గా రిలేషన్ ఏమన్నా రీప్రొడ్యూస్ అవుతుందా? నో, లేదు. సో వన్ డజ్ నాట్ ఫాలో. ఆల్ లైన్స్ ఆర్ ఎలిఫెంట్స్ అన్నాడు. కనెక్ట్ అయింది మనకేంది? సమ్ కనెక్ట్ అయింది. సమ్ కనెక్ట్ అయితే ఆల్ చెప్పకూడదు. ఆల్ కనెక్ట్ అయితే సమ్ చెప్పొచ్చు. సమ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఆల్, బట్ ఆల్ ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ సమ్. దట్ ఈస్ వై టూ డజ్ నాట్ ఫాలో. సో ఆన్సర్ ఏంటంటే మనకి నేదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. సో దిస్ ఈజ్ ఆల్సో సిలాజం బేస్డ్ క్వశ్చన్. ఆల్ మాన్యుమెంట్స్ ఆర్ క్లాక్స్. ఇద్దండి, ఆల్ మాన్యుమెంట్స్ ఆర్ క్లాక్స్. క్లాక్స్. నో క్లాక్ ఈస్ టైమ్. నో క్లాక్ ఈస్ టైమ్. No clock is time. No monument is time. Yes, obviously right. One follow. All clocks are monuments. All monuments clocks అయితే కన్వర్షన్ లో సమ్ క్లాక్స్ ఆర్ మాన్యుమెంట్స్ అవుతాయి, కానీ ఆల్ క్లాక్స్ అనేది మనకు ఫాలో కాదు. డజ్ నాట్ ఫాలో. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ పాజిటివ్, దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్ పాజిటివ్. అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. దట్ ఈస్ వై 2 రూల్డ్ అవుట్. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో. Only conclusion 1 follow. Our answer is so first option our answer. Right. Next question number 92. Choose the one which is the different. So this is letter odd man out అండి. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి ఇచ్చిన 4 లెటర్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ సెలక్షన్లో ఏ రెండు చెక్ చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, చెక్ చేద్దామండి ఒకసారి. ఏమంటున్నా అంటే లాస్ట్ చెక్ చేద్దామా? లాస్ట్ చెక్ చేద్దాం. చూడండి, ఎన్ అంటే 14, ఎల్ అంటే 12, రిలేషన్ -2. వి అంటే 22, టీ అంటే 20, రిలేషన్ -2. డబుల్ ఎన్ 23, వి అంటే 22, రిలేషన్ -1. ఎఫ్ అంటే 6, డి అంటే 4, రిలేషన్ -2. -2 -2 -2. వేరే థర్డ్ ఆప్షన్లో థర్డ్ లెటర్కి ఫోర్త్ లెటర్కి రిలేషన్ -1. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. రైట్. 93. The sum of how many terms in the series 7, 14, 21, 28 makes a sum of 952. So this is అర్థమెటికల్ ప్రోగ్రెషన్ అండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆన్సర్ చేసి చెప్పాలి యాక్చువల్గా. సో మన అర్థమెటిక్ ఫ్యాకల్టీ వీల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 94. So this is coding decoding. Garden is coded as 562701. Forest is coded as 342098. Then arrest nothing but question. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి, కేవలం సబ్స్టిట్యూషన్, నో రిలేషన్. అరెస్ట్ గార్డెన్లో ఏ ఉంది? ఏ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 6. గార్డెన్లో 6 ఉంది. 6 అంటే దట్ మీన్స్ 2 రావాలా. 622. చూడండి ఒకసారి, 622 ఉందా చూసుకోండి. ఎస్ ఉంది, కన్ఫామ్. 6 ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు ఇది ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్ మంచి లాజిక్ ఇచ్చాడు, చెప్తాను నేనండి యాక్చువల్గా. కోడింగ్ డీకోడింగ్. ఫ్రూట్ ఈజ్ కోడెడ్ యాజ్. చూడండి, ఫ్రూట్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎలా ఇచ్చాడంటే WKHTI. సో బాగా ఇచ్చాడు, క్వశ్చన్ బాగుంది చూడండి. ఏనండి ఎలా ఇచ్చాడంటే ఈ కోడింగ్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క ఆపోజిట్ లెటర్స్. ఎఫ్ ఆపోజిట్ ఎంత? ఎఫ్ ఆపోజిట్ ఏంటి? యు. ఆర్ ఆపోజిట్ ఏంటి? ఐ. యు ఆపోజిట్ ఏంటి? ఎఫ్. ఐ ఆపోజిట్ ఏంటి? ఐ ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. టీ ఆపోజిట్ ఏంటి? జి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ పేర్స్ తీసుకున్నాడు. తీసుకున్న వాటి దగ్గర నుంచి మనకి ఏం చేస్తానంటే +2 ఇస్తున్నాడు. తీసుకున్న వాటి దగ్గర నుంచి చూడండి, తీసుకున్న వాటి దగ్గర నుంచి +2. యూకి +2 అంటే విదిహెచ్ డబ్ల్యూ. ఐకి కే అంటే +2, జేదిహెచ్ కే. ఎఫ్కి +2, జీదిహెచ్ హెచ్. ఆర్కి +2, ఎస్దిహెచ్ టీ. జీకి +2, హెచ్దిహెచ్ ఐ. దట్ ఈస్ ద లాజిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి హిడెన్ లాజిక్, ఎక్సలెంట్ లాజిక్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్ పేర్స్ తీసుకున్నాడు, తీసుకున్న ఆపోజిట్ పేర్కి +2 ఆపరేట్ చేస్తున్నాడు. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేద్దానండి. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి ఏమన్నాడు మనకి ఏంటంటే మస్క్ మిలాన్ అన్నాడు. యాక్చువల్గా చూడండి మస్క్ మిలాన్ MUSK మస్క్ మెలాన్ MELON. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు యొక్క ఆపోజిట్ పేర్స్ తీసుకోవాలా. చూడండి ఆపోజిట్ పేర్స్ M ఆపోజిట్ N, U ఆపోజిట్ F, S ఆపోజిట్ H, K ఆపోజిట్ P, M ఆపోజిట్ N, E ఆపోజిట్ V, L ఆపోజిట్ O, O ఆపోజిట్ L, N ఆపోజిట్ M. వీటికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే +2 ఆపరేట్ చేయాలి. ఇదిగోండి వీటికి మనం +2 ఆపరేట్ చేయాలి. Nకి +2 అంటే ODHP, లాస్ట్ కూడా +2 అంటే NDHO. అంటే మన ఆన్సర్ Pతో స్టార్ట్ అవ్వాలి, ఓతో ఎండ్ అవ్వాలి. Pతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయిన ఆన్సర్ ఏంటంటే 1లో ఉంది, 2లో ఉంది. ఒక్క నిమిషం చూడండి 1లో ఉంది, 2లో ఉంది, 3లో లేదు. నెక్స్ట్ 4 ఉందామని చూద్దాం ఒకసారి. ఎస్ 4లో కూడా లేదు. Pతో స్టార్ట్ అయ్యి ఓతో ఉండాలి, Pతో స్టార్ట్ అయ్యి Pతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవ్వాలి. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ either 1 or 2. ఇప్పుడు మనం చెక్ చేద్దాం, సెకండ్ లెట్ చెక్ చేస్తాం. ఇక్కడ PH అన్నాడు, PU అన్నాడు, దాన్ని చెక్ చేద్దాం. Fకి +2 అంటే జస్ట్ GDSH ఇవ్వాలి, మన ఆన్సర్ PH ఉండాలి. సో 2 కూడా ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కోడింగ్ డీకోడింగ్లో లాజిక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అడిగిన వర్డ్ ఎప్పుడైనా కానీ పూర్తిగా వర్కౌట్ చేయదు. ఇలా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ రెస్పాన్స్ ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. రైట్. సో గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ 96. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చడం, సో ఆపరేట్ చేయడం. ఓకే చూడండి 35 మైనస్ అన్నాడు, మైనస్ అంటే డివైడ్ బై, ప్లస్ అన్నాడు, ప్లస్ అంటే దట్ మీన్స్ ఇంటూ అన్నాడు, ఇంటూ అంటే ప్లస్. ఓకే 5 7s, 7 × 6 = 42, 42 + 7 = 49. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ టేబుల్స్. ఇదండి ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ టేబుల్స్. ఓకే కంక్లూజన్ ఆల్ టేబుల్స్ ఆర్ ఏంటంటే ఆల్ టేబుల్స్ ఆర్ పెన్స్ అన్నాడు. పెన్స్ అన్ని టేబుల్స్లో ఉన్నాయి కానీ టేబుల్స్ అన్ని పెన్స్ కాదు, మన ఆన్సర్ కాదు. సమ్ టేబుల్స్ ఆర్ పెన్స్, ఎస్ ఆబ్వియస్లీ రైట్. ఆల్ పెన్స్ ఆర్ టేబుల్స్ అయితే కన్వర్షన్లో సమ్ టేబుల్స్ ఆర్ పెన్స్, ఆబ్వియస్లీ రైట్. ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, నో. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ ఉన్నాయి, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ చెప్పలేము. సో 3 does not follow. No table is book. Without any negative statements, there is no negative answer. That is the fundamental rule. ఓకేనా. ఆల్ బుక్స్ ఆర్ ఇన్ ద పెన్స్ అని, నో టేబుల్ ఈజ్ బుక్ అన్నాడు. యాక్చువల్గా పోనీ కాన్వర్షన్ అంటే కూడా కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓన్లీ 2 follows. రైట్. నెక్స్ట్ చిన్న పజిల్ ఇచ్చాడండి, చిన్న పజిల్ చూడండి. ఓకే యూజ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఫర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ప్రియా, మోహిత్, గిరిజ, ప్రీతి, బిజోయ్, అనిల్ అండ్ రీటా ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ రౌండ్ టేబుల్. ఇదిగోండి మొత్తము 1 2 3 4 5 6 7 persons, 7 persons కూర్చున్నారండి. ఇదిగోండి ఓకే 1 2 3 4 5 6 7 ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. క్లాక్ వైజ్ లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ రైట్, గుర్తుపెట్టుకోండి. ఓకే పర్సన్స్ రిక్రూట్ చేద్దానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కన్ఫర్మ్ డేటా దాన్ని ఫిలప్ చేయండి, దానికి ఇంటర్నల్గా లింక్ ఉంటే దాన్ని ఫిలప్ చేసుకోండి. ఓకేనా. సింపుల్ క్వశ్చన్. ఓకే చూడండి రీటా హూ ఈ సింగిల్ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ గిరిజ. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిరిజాని అపాయింట్ చేసుకుందాం. ఇదిగోండి గిరిజాని అపాయింట్ చేసుకుందాం. సపోజ్ గిరిజ ఇక్కడ తీసుకుంటాను. గిరిజ. రీటా హూ ఈ సింగిల్, ఆమె సింగిల్ అంటే దట్ మీన్స్ మ్యారేజ్ కాల. ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ గిరిజ కాబట్టి హర్ అన్నాడు కాబట్టి మైనస్ రీటా సెకండ్ టు ద లెఫ్ట్ 1 2. ఈమె సింగిల్ అన్నాడు, సో అలా ఉంచండి, తర్వాత చూసుకుందాం కావాల్సింటే, ఏదైనా జనరల్ తర్వాత చూద్దాం. ఆ గిరిజ అనే పర్సన్ చూడండి హూ ఈస్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ అనిల్. వాళ్ళ హస్బెండ్ అనిల్కి ఉందంట లెఫ్ట్ అంట, అంటే ఇక్కడ అనిల్ రావాలా. హర్ హస్బెండ్ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్ అవుతారు, అలా ఉంచుకోండి. ఓకే ప్రియా థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ బిజోయ్. ప్రియా ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ బిజోయ్ అంట.
అంటే బిజోయ్ ఇక్కడ కాని ఉంటే సపోజ్ అనుకుందాం 1 2 3 బిజోయ్ ఇక్కడ కాని ఉంటే 1 2 3 కుదరదు అసలు రావడం ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంటంటే బిజోయ్ మనకి ఎక్కడ ఉండాలి యాక్చువల్గా. సో బిజోయ్ మనకి ఎక్కడ ఉండాలంటే దట్ మీన్స్ ఏంటంటే సో థాట్ టు ది లెఫ్ట్, లేదంటే ఇక్కడ తీసుకున్నా కానీ 1 2 3 ఇక్కడేం ఛాన్స్, ఇదైనా ఛాన్స్. ఒక్క నిమిషం ఆగండి, 2 పాసిబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి 1 2 3 ఇలా చూపించవచ్చు, లేదంటే అదర్వైజ్ ఇక్కడ నుంచి 1 2 3 ఇలా చూపించవచ్చు. ఓకే, ఒక నిమిషం ఆగండి. ప్రియా ఈస్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ బిజోయ్. మోహిత్ ఈ సిట్టింగ్ బిట్వీన్ హిజ్ వైఫ్ ప్రీతి అండ్ బిజోయ్ అన్నాడు. అచ్చా కాబట్టి ఏంటంటే మోహిత్ ఈ సిట్టింగ్ బిట్వీన్ హిజ్ వైఫ్ ప్రీతి అండ్ బిజోయ్ అన్నాడు యాక్చువల్గా. ఓకేనా, అంటే దట్ మీన్స్ ఖచ్చితంగా ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ బిజోయ్ తీసుకున్నాం. ఇప్పుడు బిజోయ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మోహిత్ ఈ సిట్టింగ్ బిట్వీన్ బిజోయ్ అండ్ సో ప్రీతి అండ్ బిజోయ్ అన్నాడు యాక్చువల్గా. మోహిత్ ఈ సిట్టింగ్ బిట్వీన్, ఇక్కడ మోహిత్ ఉండాలి. ఈ సిట్టింగ్ బిట్వీన్ హిజ్ వైఫ్ ప్రీతి అండ్ బిజోయ్, ఇక్కడ ప్రీతి రావాలి. అక్కడే మనకి ఏంటంటే బిజోయ్ ఎందుకు రావాలంటే థాట్ టు ది లెఫ్ట్ రావాలిగా. ప్రియా థాట్ టు ది లెఫ్ట్. ఇదిగోండి 1 2 3 ప్రియా అనే పర్సన్ ఏంటంటే బిజోయ్ దగ్గర నుంచి థాట్ లెఫ్ట్ రావాలా. మోహిత్ అనే పర్సన్ ఏంటంటే బిజోయ్కి నెక్స్ట్ ఏంటంటే ప్రీతికి మధ్యలో ఉండాలన్నాడు. సో ఆల్ ద కండిషన్ సాటిస్ఫై. చెక్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, in which of the following order is the first person is not sitting to the immediate right of the second person? ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ రైట్లో ఉండాలా, అక్కడ నాట్ అన్నాడు యాక్చువల్గా. చూద్దాం ఒకసారి. మోహిత్ అనే పర్సన్ బిజోయ్కి రైట్లో ఉన్నారు, అది మన ఆన్సర్ కాదు. నాట్ అని అడిగాడు యాక్చువల్గా, గుర్తుపెట్టుకోండి. అనిల్ గిరిజ అనిల్ అనే పర్సన్ గిరిజాకి ఎస్ ఇమీడియట్ రైట్లో ఉన్నాడు, అది కూడా మన ఆన్సర్ కాదు. రీటా అదిగోండి, రీటా ఇక్కడ ఉంది, బిజోయ్ ఇక్కడ ఉంది, కాబట్టి ఎక్కడో మనకైంది థర్డ్ రైట్లో ఉంది, ఇమీడియట్ రైట్ ఉండకూడదు అన్నాడు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ నాట్ సిట్టింగ్ అన్నాడు యాక్చువల్గా. సెస్ మన ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 99, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అనిల్. ఓకే, అనిల్ పొజిషన్ అంట. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 4th టు ద రైట్ ఆఫ్ ప్రీతి, ఇక్కడ ప్రీతి ఉన్నారు. 1 2 3 4 ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అనిల్ అనే పర్సన్ ప్రీతి దగ్గర నుంచి 4th రైట్ 1 2 3 4 ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. దెన్ లాస్ట్ క్వశ్చన్ ఈ సెక్షన్లో, బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 2 అన్నాడు. గిరిజా ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బిజోయ్, ఇక్కడ బిజోయ్ ఉన్నాడు. 1 2 3 నో, మన ఆన్సర్ కాదు. ప్రియా ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రీటా, ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారు, మన ఆన్సర్ కాదు. ప్రీతి సెకండ్ టు ది రైట్ ఆఫ్ ప్రియా, నో, సెకండ్ టు ది లెఫ్ట్ ఉన్నారు, మన ఆన్సర్ కాదు. 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. రీటా ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ మోహిత్, అన్నాడు యాక్చువల్గా. చూడండి, రీటా ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ మోహిత్ అన్నాడు. నో, కాదే, అసలు మన ఆన్సర్ కాదే. సెకండ్ ఆప్షన్లో ఉండే ఒకసారి మళ్ళీ. ప్రియా ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రీటా, ఎస్ ప్రియా ఈజ్ టు ది ఇమీడియట్, ఎస్ ఇదిగో ప్రియా, ఇది మనం ప్రీతి చూసుకున్నాం. ఇదిగోండి, ప్రియా ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రీటా, ఎస్ సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఇందాక మనం పొరపాటున ప్రీతి అనుకున్నాం యాక్చువల్గా అనమాట. ప్రియా ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రీటా, ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ప్రియా ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రీటా. ఓకేనండి. సో క్లియర్. థ్యాంక్ యూ.